హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి టేస్టీగా నోరూరించేలా ఉండే మనకి కరివేపాకు పచ్చడి. ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది, టేస్టీగా ఉంటుంది. జుట్టు మనకి అరుగుదలకు కానీ జుట్టు ఎదగడానికి కానీ అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో మనం పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి, నిలవ పచ్చడి, కరివేపాకు పచ్చడి, నిలవ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో, తయారీ విధానం ఎలాగా ఏమిటి అనేది కలిపి అయితే చూపిస్తున్నాను కదండి. నోరు ఊరించేలా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ పచ్చడిని ట్రై చేయవలసింది. అంత బాగుంటుందండి ఈ పచ్చడి అనేది. చూసారా, కలుపుకొని అలా ముద్ద పెట్టుకుంటే ఇలా తినేయచ్చండి. అంత బాగుంటుంది. నిజంగానే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంది. తయారీ విధానం ఎలాగనేది చూద్దాం. ఇక్కడ 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ నేను అంతకుముందే పచ్చడి చేశాను కాబట్టి అదే కడాయి పెట్టేశానండి. దాంట్లోనే ధనియాలు వేసేసుకొని, అంటే ఒక సగం కప్పు వరకు కన్నా తక్కువ ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. మనకి కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుందండి. పొడి కూడా చేసుకోవచ్చు. సో పచ్చడి చేసి అయితే మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ఆదరించండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది కంటెంట్ అనేది ఫస్ట్ అయితే చూడండి. ఫస్ట్ మన కంటెంట్ ఎలా ఉంది, ఎలాగా, ఏమన్నా డిఫరెంట్ ఉందా, ఎలా ఉంది, ఈజీగా ఉందా, ఎలా ఉందనేది ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి మన వీడియో చూడండి, పూర్తి వీడియో. ఇలాగ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, ధనియాలు అనేది కలర్ చేంజ్ అయినాయి. దాంట్లోనే మెంతులు వేసేసుకోవాలి. మెంతులు అయితే గమ్మునే వేగిపోతాయండి. దాంట్లోనే ఎండుమిరపకాయలు 1 కప్పు తీసుకున్నాను. అవి కూడా తుంచి వేసేసాను. 2 ముక్కలుగా తుంచి వేస్తే కనుక త్వరగా మనకి ఏగుతాయండి, లేకపోతే ఏగు అంత గమ్ముని. సో అందు గురించే బాగా వేయించేసాను నేనైతే కనుక. అవి కూడా బాగా వేగాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అది సిమ్లోనే ఈ ప్రాసెసింగ్ అంతా చేయవలసి ఉంటుంది. మనకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. అక్కడక్కడ కూడా మనకి ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టి ఉప్పు కూడా వేసుకోవాలి. కరివేపాకు పచ్చడికి మరి అంతేమి పట్టేదండి. చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం కానీ లేదా పులుపు కానీ ప్రతిదీ కూడా చూసి వేసుకోండి. బాగా వేగాలి. ధనియాలు వేసాకేసాం కాబట్టి దీంట్లోనే పెద్ద కప్పుడు కరివేపాకు, మెయిన్ కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం మినిమం 10 to 15 మినిట్స్ అయినా పట్టేస్తుంది. ఎందుకంటే సిమ్లోనే వేగాలి కాబట్టి స్టీల్ కడాయి పెట్టాను. మాడకుండగా సిమ్లోనే వేగితే టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. అందుకోసమే నేనైతే కనుక ఇలాగా సిమ్లోనే పెట్టి వేయించుతున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కావాలంటే ఇంకొంచెం మనం పెంచుకోవచ్చు. ఇప్పుడైతే కనుక ఫస్టే పెట్టామంటే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే ఏగిపోయి ఇంకొంచెం అయితే వేగాలి. చూసారు కదా, కరివేపాకు అనేది బాగా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది. అలాగే మెల్లిమెల్లిగా మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి. అలాగే వేయించుకుంటూనే మనం ఈ కరివేపాకు అనేది బాగా కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పటి వరకు వేయించుకోవాలండి. చూసారా, కొంచెం గలగలలాడుతుంది. నేనైతే ఇక్కడ మీకు వినిపించట్లేదు కానీ గలగల సౌండ్ వస్తుందండి. అంటే మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. దాంట్లోనే ఒక అర నిమ్మ చెక్క అంతా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అర నిమ్మ చెక్క చింతపండు వేసేస్తే కనుక మనకి ఉప్పు వేసేసాము, నిమ్మకాయ వేసేసాము, నిమ్మకాయ కాదండి సారీ, ఈ చింతపండు అనేది వేసేసాం కాబట్టి మనకి ఇంకా వేసుకోవాల్సింది అనేది చూడండి. పూర్తి వీడియో ఇంకా వేసేది ఉంది. ఏమిటి అనేది నేను చెప్పే కన్నా చూస్తేనే మీకు బాగా తెలుస్తుంది. దీంట్లో మనం ఏమేమి వేసామనేది కూడా చాలా బాగా తెలుస్తుందండి. ఈ పచ్చడి కూడా రైస్కి కానీ మీకు దేనికైనా చాలా బాగుంటుంది. నేనైతే కనుక ఎక్కువ శాతం రైస్లోనే తింటాను కాబట్టి రైస్కే బాగా తెలుసండి నాకైతే కనుక. కరివేపాకు పచ్చడి తినడం వల్ల ఆకలి అనేది మరింత వేస్తుందండి. మనకి జుట్టు కూడా కలరు బ్లాక్ వస్తుందంట. మనం కరివేపాకు ఎక్కువ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, వేగిపోయినాయి. ఇంకా వేగిపోయినాయి కాబట్టి దీన్ని సైన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం. దాంట్లోనే వేగిపోయినాయి. మనమైతే మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఒక చిన్ని బెల్లం ముక్క, ఎక్కువ కాదండి, చాలా చిన్నదంటే చిన్నది, అంటే మనకి 1 ఇంచు అంటే ఒక్క గోలిక్కాయ అంతా మనం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. బెల్లం ముక్క కొంచెం వేస్తే చాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇది మనం పచ్చడిగా చేస్తున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేయాలండి ఖచ్చితంగా. మనకి మిక్సీ పట్టేటప్పటికి బాగా నలిగిపోయి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు అయితే సిద్ధం చేసుకోవాలి. పోపుకి అయితే సిద్ధం చేసుకోవడానికి ఇక్కడ 2 స్పూన్లు కానీ లేదా 3 స్పూన్లు కానీ మీరు తినే ఆయిల్ని పట్టి వేసుకోవాలండి. ప్రతిసారి చెప్పే విషయమే. నూనె వేసుకోవడం వల్ల నిలవ పచ్చడి బాగుంటుంది. ఆవాలు అనేది 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసాను. 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. ఇక్కడ 2 ఎండుమిర్చి తుంచి వేసేసానండి చిన్నగా. ఇవి చిటపట్లు అనేటప్పుడే మనం బాగా కలుపుకుంటాం. ఇలా చిటపట్లు అనేటప్పుడే మనం పోపు అనేది, కరివేపాకు అనేది వేసేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది కాబట్టి కరివేపాకు వేసుకుంటే మాడేవి కూడా ఆగిపోతాయండి. ఎప్పుడు కూడా మనం మాడిపోతున్నాయి అనుకునేటప్పుడు కరివేపాకు వేసారంటే కనుక చల్లారిపోయి మనకి ఆయిల్ అనేది అప్పుడు మనకి పోపు మాడకుండా ఆగిపోతుంది. నేను దీంట్లో ఒక్క చిటికెడు అంటే చిటికెడు పసుపు అనేది యాడ్ చేశానండి. పసుపు అనేది మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా మిక్సీ జార్తో వేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇది నిలవ పచ్చడేనండి. నేను చేసేవన్నీ నిలవ పచ్చళ్ళే చూపించాను. ఇప్పుడు నేను ఇంకా డైలీ యూజ్ చేసే పచ్చళ్ళు ఎలాగనేది కూడా మీకు త్వరలోనే పెడతాను, పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూడండి. చాలామంది అడిగారండి ఇది కరివేపాకు పచ్చడి ఎలా రెడీ చేయాలని చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. సో వాళ్ళ కోసం కూడానండి ఈ వీడియో అయితే కనుక. మనకు చూసారా రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన పచ్చడి అయితే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు అన్నంలో కానీ లేదా చపాతీతో కానీ దేంతో అయినా, రైస్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. వేరే దాంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు, ఒక్కసారి దోశకి ట్రై చేస్తే బాగుంటుంది. నేనైతే రైస్తోనే ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి ఖచ్చితంగా. నేను కొంచెంగా పచ్చడి వేసుకుంటూ కమ్మగా తినేస్తున్నాను. నెయ్యి అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా. నెయ్యి వేసుకుంటేనే దాని కమ్మదనం అనేది తెలుస్తుంది. నెయ్యి లేకుండా తింటే మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? తెలియదు కదా. సో అందు గురించి నెయ్యి వేసుకుని కమ్మగా లాగించేయచ్చండి, చాలా బాగుంటుంది కాబట్టి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే మనకి కమ్మదనం అనేది వస్తుంది. కొంచెం ములగానే కలుపుకోండి. కారం ఇంత ఏమీ ఉండదు, తక్కువ కారంగానే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సో మనకైతే ఇలా రెడీ అయిపోయిందండి. ఈ కరివేపాకు పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.